నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నల్ మెడిసిన్ ఫిజిషియన్ డాక్టర్ అఖిల్ గారు. వారితో మాట్లాడి అసలు వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే చిన్న పిల్లల నుంచి కూడా చాలామంది డయేరియాతో బాధపడుతూ ఉంటారు. అది వాడుకలో చెప్పాలనుకుంటే విరోచనాలు. సో, ఈ విరోచనాలు రావడానికి మనం తీసుకున్న ఈ ఫుడ్ వల్ల కావచ్చు, లేకపోతే బయట నుంచి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. బట్ దాని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి? దానికి మెడికేషన్ ఏంటి? దీని గురించి ఈరోజు అఖిల్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అఖిల్ గారు. నమస్తే అండి. అఖిల్ గారు, వర్షాకాలం కానీ, యాహ్! వేసవి కాలం గానీ, ఏదైనా సరే మనకేంటంటే ఎక్కువగా నచ్చిన ఫుడ్ తినేసేస్తూ ఉంటాం. అది ఎక్కడ, ఏంటి అనేది చూడం. మెయిన్‌గా మనకి వర్షాకాలం రాగానే స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్ ఏంటిదంటే డయేరియా. ఇది ఎక్కువగా ఫుడ్ వల్లే వస్తుంది అనేసి అంటూ ఉంటారు. యెస్. నిజమేనా? సీజనల్ చేంజెస్ అనేవి ఉన్నప్పుడండి, హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ వెళ్ళిపోయి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. లేదంటే ఈ వింటర్ వెళ్ళిపోయి స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది. అలా ఏదున్నా సరే మనకి వాతావరణంలో వైరస్‌లనేవి చాలా త్వరగా మ్యూటేట్ అవుతూ ఉంటాయి. హ్మ్. మారిపోతూ ఉంటాయి. సో, బయట తినడం మూలానే కాదు, వెదర్ కండిషన్స్ వల్ల గానీ, వాటర్‌లో అన్నిట్లో జరిగే చేంజెస్, వర్షాకాలం పడుతుంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఇలా రకరకాల చేంజెస్ మూలాన అండ్ వైరస్ అనేది మ్యూటేట్ అవ్వడం మూలాన హ్మ్. మనకి వాతావరణం మారుతున్నప్పుడల్లా మనకి ఈ ఫీవర్స్ గానీ, లూజ్ మోషన్స్ గానీ వస్తూ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు గూడా అలాగే కొంచెం లూజ్ మోషన్స్ ఒక 1 మంత్ బ్యాక్ ఎక్కువ మనం చూడడం జరిగింది. హ్మ్. సో, అలా వాతావరణం మారుతున్నప్పుడల్లా మనం లూజ్ మోషన్స్ అనేవి సొసైటీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, ఇది ఓన్లీ ఫుడ్ వల్లే కాదు. వైరల్ వల్ల రావచ్చు, లేకపోతే వాతావరణం చేంజింగ్ వల్ల కూడా యెస్. అవ్వచ్చు అని యెస్. అంటున్నారు. బట్ కొన్ని వచ్చేసి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తాయి అనేసి అంటూ ఉంటారు. నిజమేనా? అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ కొలెరా అనేది చాలా సార్లు ఎపిడమిక్స్ కాజ్ చేసి హ్మ్. యూ నో వాస్ట్ స్ట్రెచెస్ ఆఫ్ ల్యాండ్ యూజ్డ్ టు అంటే పీపుల్ అనేవి ఎపిడమిక్స్ కాల్ చేసి చాలామంది చనిపోతూ ఉండేవారు. అలాగే ఇప్పటికీ కూడా అక్కడక్కడ మన టైఫాయిడ్ గానీ, సాల్మనెల్లా అంటూ ఉంటాం. లేదా షిజెల్లా వీటి వల్ల కూడా మనం చూస్తూ ఉంటాం. హ్మ్. అవి వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ ఉండాలి వాటిని ఐడెంటిఫై చేయాలంటే. హ్మ్. హ్మ్. బట్ మోర్ కామన్‌గా మనం చూసేవి మాత్రం ఈ వైరసెస్ వల్ల వచ్చేవి. ఈ హ్మ్. ఎంటరో వైరసెస్ గానీ, కరోనా వైరసెస్ కోవిడ్‌లో కూడా మేము సెకండ్ వేవ్‌లో నెంబర్ ఆఫ్ డయేరియా కేసెస్ చూసాం కాజ్డ్ బై కరోనా వైరస్. సో, ఇలాగ వైరల్ డయేరియాస్ అనేవి సీజనల్ చేంజెస్ అప్పుడు మనం ఎక్కువగా చూస్తూ హ్మ్. ఉంటాం. ఫుడ్ పాయిజనింగ్ కూడా చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. ఫుడ్ హ్యాండ్లర్స్ గానీ, అంటే కుక్స్, షెఫ్స్ వీళ్ళందరూ ఎప్పుడైతే ఇంప్రాపర్‌గా వాళ్ళకి శానిటేషన్ అది సరిగ్గా లేనప్పుడు మనకి ఈ బ్యాక్టీరియల్ స్పోర్స్ వల్ల గానీ, సో, ఈ అమీబియాసిస్‌లు ఇవన్నీ కూడా మనం చాలా కామన్‌గా పబ్లిక్‌లో చూస్తూ ఉంటాం. డయేరియా అనంగానే ఓన్లీ మోషన్స్ మాత్రమే అనేసి అందరికీ తెలుసు. హెవీ మోషన్స్ అవుతుంటేనే డయేరియా అని అంటారు. అవును. బట్ దీనికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి అనేసి అంటూ ఉంటారు కదా! అవునండి. ఎలాంటి లక్షణాలు కనిపిస్తే మనం దీన్ని డయేరియాగా పరిగణించాలంటారు? సో, ఈ లూజ్ మోషన్స్ అనేవి మనకు 2 రకాలుగా ఉంటుందండి. ఒకటేంటంటే ఫుడ్ పాయిజనింగ్ లాగా ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. హ్మ్. అంటే మనం ఎక్కడైనా బయట తింటాం. తిన్న వెంటనే ఒక 24 అవర్స్ లోపలే వాళ్ళకి వామిటింగ్స్ గానీ, లూజ్ మోషన్స్ గానీ 2 అవుతూ ఉంటాయి. హ్మ్. సో, దీన్ని మనం అంటే మనకు క్లియర్‌గా కల్ప్రిట్ అనేది దొరికిపోతుందనమాట. హ్మ్. తిన్న 24 అవర్స్ లోపల మనకొచ్చినట్లయితే దాన్ని మోస్ట్‌లీ మనం ఫుడ్ పాయిజనింగ్ అని తీసుకుందాం. అవును. లేదు ఈ సీజనల్ ఈ వైరల్ ఏవైతే ఈ లూజ్ మోషన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయో, మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ ఆర్ సెల్ఫ్ లిమిటింగ్ అనమాట. హ్మ్. అంటే అవి వస్తాయి. ఒక 2, 3 రోజుల నుంచి ఒక వారం దాకా ఉండొచ్చు. వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి మోస్ట్ కేసెస్‌లో. హ్మ్. అయితే ఈ లూజ్ మోషన్స్ అనగానే మన వాళ్ళు ఐదర్ నెగ్లెక్ట్ చేస్తారు, లేదా పూర్తిగా భయపడిపోతూ ఉంటారు. హ్మ్. సో, మనం ఏ లక్షణాలు ఉంటే వెంటనే మనం ప్రైమరీ హెల్త్ కేర్ పర్సనల్‌ని మనం కన్సల్ట్ అవ్వాలనేది నేను ఇప్పుడు వివరిస్తాను. హ్మ్. సో, మోషన్‌లో గనక పస్సున్నా, హ్మ్. మోషన్‌లో గనక బ్లడ్ ఎళ్తున్నా, హ్మ్. లేదా ఫీవర్ వస్తున్నా, ఇవన్నీ గూడా యూజువల్లీ ఈ వైరల్ దాంట్లో మనకు దొరకదు. ఎక్కువ బ్యాక్టీరియల్, షిజెల్లా వీటిలో మనకలా కనిపిస్తూ ఉంటుంది. హ్మ్. ఆర్ ఈవెన్ అమీబియాసిస్ అలా కూడా ఉండొచ్చు. వెంటనే మనం వెళ్లి డాక్టర్‌ని మనం కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ గానీ, ట్రీట్మెంట్ గానీ తీసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. సో, అలాగే ఫుడ్ పాయిజనింగ్ గూడా ఒక్కోసారి చాలా సివియర్‌గా ఉంటుంది. హ్మ్. లేదా ఈ వైరల్ మోషన్స్ గూడా ఈ వైరల్ ఫీవర్స్ వల్ల వచ్చే లూజ్ మోషన్స్ గూడా చాలా సివియర్‌గా ఒక్కోసారి వస్తూ ఉంటాయి. హ్మ్. సో, మోస్ట్‌లీ అవి మనకి ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, ఎన్ని సార్లు లూజ్ మోషన్స్ మనం వెళ్తున్నామో, అన్ని సార్లు మనం ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఓకే. సో, ఈ ఫ్లూయిడ్స్ అనేది ఒక ఓఆర్ఎస్ ఒక సాచెట్‌లో మనం కలిపి ఒక ఓఆర్ఎస్ సాచెట్ ఒక 1 లీటర్ వాటర్‌లో మనం కలిపి, అది మనం ఆన్ అండ్ ఆఫ్ తీసుకుంటూ ఉండాలి లూజ్ మోషన్‌కెళ్ళిన ప్రతిసారి. హ్మ్. లేదంటే
మనకి ఓఆర్ఎస్ అవైలబిలిటీ లేదు, మనం పెరిఫరీలో ఉన్నాము, గ్రామంలో ఉన్నాము, అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 1 లీటర్ వాటర్లో 4 టేబుల్ స్పూన్స్ షుగర్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ మనం కలుపుకోవాలి. ఎందుకు షుగర్ అండ్ సాల్ట్ మనం ఎందుకు కలుపుకోవాలంటే మన డైరియాలో మనకి లూజ్ మోషన్స్లో సాల్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ సాల్ట్ మనం రెప్లెనిష్ చేయాలి. ఇంకో పక్క ఆ సాల్ట్ మనకు అబ్జర్బ్ అవ్వాలంటే ఇంటెస్టైన్కి ఆ సెల్స్కి షుగర్ కావాలి. అందుకని రెండు కూడా మనం కలుపుకోవాలి. లేదు ఇలా నచ్చట్లేదు, ఓఆర్ఎస్ తాగబుద్ధి అవ్వట్లేదు అంటే మనం సాల్టెడ్ బటర్ మిల్క్ తాగొచ్చు. ఒకసారి సాల్టెడ్ బటర్ మిల్క్ తాగొచ్చు, ఇంకోసారి స్వీట్ అండ్ లెమన్ జ్యూస్ కానీ, సిట్రస్ జ్యూస్, బత్తాయి రసం కానీ, కమలా రసం కానీ ఇలా తీసుకోవచ్చు. సో ఒకసారి లూజ్ మోషన్కి వెళ్తున్నప్పుడు ఒకటి, ఇంకోసారి ఒకటి, ఇలా ఆల్టర్నేట్గా తాగుతున్నప్పుడు కూడా మనము ఈ లూజ్ మోషన్స్ని మనం అరికట్టగలం. అంటే లూజ్ మోషన్స్ వెళ్తున్నా కూడా మనం ఫ్లూయిడ్ని, ఎలక్ట్రోలైట్స్ని మనం రిప్లేస్ చేసుకోకుండా ఉంటాము. అయితే దీనివల్ల మనకి లూజ్ మోషన్స్ అనేవి మనం అరికట్టలేం. సో ఏ లక్షణాలు ఉంటే మనం ఇవన్నీ జాగ్రత్తలన్నీ తీసుకున్నాం, ఏ లక్షణాలు ఉంటే మనం వెంటనే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంటే ఇందాక చెప్పాను, ఫీవర్ ఉన్నా, బ్లడ్ ఉన్నా, ఫ్లమ్ ఉన్నా, మన ఈ మోషన్లో బ్లడ్ కానీ ఫ్లమ్ కానీ ఉన్నా, లేదంటే పాస్ తక్కువ వస్తుంది, పాస్ తక్కువ వస్తుందంటే బాడీలో ఫ్లూయిడ్ తగ్గుతుంది అర్థం, లేదా మనిషి ఇరిటబుల్గా అవుతున్నారు, కాస్త ఆయనకి మగతగా వెళ్తున్నారు, వెంటనే మనం వాళ్ళని తీసుకెళ్ళి హెల్త్ పర్సనల్కి మనం చూపించాల్సి ఉంటుంది. అయితే అఖిల్ గారు, ఇప్పుడు చాలా మంది ఎమోషన్స్ అవుతున్నాయి అనగానే మెడికల్ స్టోర్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తెచ్చుకుంటారు. అది కూడా చెప్పడం ఏంటంటే ఒక ఎల్లో టాబ్లెట్ ఇవ్వండి అని అంటారు. సో ఏంటి ఇలా వెళ్ళి మెడిసిన్ తీసుకొని వచ్చి వాళ్ళు వాడడం అది కరెక్టే అంటారా? దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఇందాక చెప్పుకున్నాం కదండి, మన వాళ్ళు లూజ్ మోషన్స్ అనగానే అది చాలా మైల్డ్ కండిషన్ అని చెప్పి వాళ్ళు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళని అడిగి వీళ్ళే తీసుకొని వాడుతూ ఉంటారు, లేదా ఇంట్లో కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటారు, లేదా రిలేటివ్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఇది వాడితే తగ్గిపోతుందని వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో మనం డయేరియాలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే యాంటీబయాటిక్స్ అనేది వాడుతూ ఉంటారు, లేదా ఎల్డోపర్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు. మోస్ట్ డయేరియాస్కి అవి వైరల్ కాబట్టి యాంటీబయాటిక్స్ వాటిలో రోల్ లేదు. సో అది వాడడంలో ఇట్ ఈస్ మీనింగ్లెస్. కానీ ఈ యాంటీబయాటిక్స్ ఒకవేళ మనం కొన్ని అనవసరంగా వాడినట్టయితే ఒక పక్క దానివల్ల ఉపయోగం లేదు, ఇంకో పక్క ఈ యాంటీబయాటిక్స్ వాడడం మూలాన సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఒక 2-3 రోజుల్లో దానంతటా తగ్గిపోయి ఒక 2-3 రోజుల్లో దానంతటా తగ్గిపోయే డయేరియాకి మనం ఎప్పుడైతే యాంటీబయాటిక్ వాడతామో ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది డెవలప్ అవుతుంది. దాని మూలాన వాళ్ళ మోషన్ సరిగ్గా అవ్వక, లేదా కాన్స్టిపేషన్ అయ్యి, లేదా కడుపు నొప్పి, రకరకాల ప్రాబ్లమ్స్తో వాళ్ళు 1 ఏడాది 2 ఏళ్ళ నుంచి లైఫ్ లాంగ్ బాధపడే అవకాశం ఉంటుంది. మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని అడిగితే ఇండియాలో ఇప్పుడు ఈ కేసులు చాలా పెరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ చూసామని వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకని తొందరపడి యాంటీబయాటిక్స్ ఒకటి వాడకూడదు. రెండోది ఎల్డోపర్ అనేది కామన్గా చాలామంది మిస్యూజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇచ్చారనో వీళ్ళే అవతల వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఈ ఎల్డోపర్ అనేది ప్రైమరీ హెల్త్ కేర్ పర్సనల్ వాళ్ళ కేసును చూసి జాగ్రత్తగా పర్వాలేదు ఈ కేసులో పెట్టుకోవచ్చు అంటేనే మనం వాడాలి. లేకపోతే అది వాడినట్లయితే ఆ డయేరియా అనేది బాడీ మొత్తం పాకి ఒక సిస్టమిక్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆ డయేరియా అనేది త్వరగా తగ్గకపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ రావడం, ఒక 2-3 రోజుల్లో ఆగిపోయేది చాలా రోజులు పట్టడము, కిడ్నీ సమస్యలు రావడం, ఇలా రకరకాల ఇబ్బందులు మనం వాళ్ళలో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఎల్డోపర్ అనేది మాత్రం ఎవరు ఎక్కువ వాడకండి. అది జస్ట్ డాక్టర్ మాత్రమే దాన్ని అడ్వైస్ చేయగలరు. మీ అంతటి మీరు అది తీసుకుని వాడకండి. డాక్టర్ అడ్వైస్ ప్రకారమే ఆయన చెప్తారు ఎలా వాడాలో, అలాగే దాన్ని మనం వాడుకుంటూ ఉండాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి అఖిల్ గారు. థ్యాంక్ యూ.